రాష్ట్రంలోని రైతులు వర్షాలు వరదలతో నష్టపోతుంటే ముఖ్యమంత్రి మహారాష్ట్ర పర్యటనలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వరద సాయంపై సీఎం కేంద్రాన్ని నిలదీయాలన్నారు. నష్టపోయిన అన్నదాతలందరినీ ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి తన స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంతో కుమ్మక్కై దుర్మార్గపు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ రాష్ట్రానికి సాయం అందించకపోతే కాంగ్రెస్ కేంద్రాన్ని నిలదీస్తుందన్నారు. 500 కోట్లు రోడ్ల రిపేర్లకంటూ అంటే చనిపోయిన కుటుంబాలకు కానీ కొట్టుకుపోయిన పంటకు కానీ నీట మునిగిన పంటకు కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వవా? రైతులను ఆదుకోవా? రైతుల ప్రాణాలు నీకు లెక్కలేదా? ఇవాళ ఇంత కష్టాల కన్నీళ్ళ తెలంగాణ రాష్ట్రం రైతులు ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళాల్సిన ముఖ్యమంత్రి రాజకీయాల కోసం మహారాష్ట్ర కొల్లాపూర్ వెళ్తున్నాడు. 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. ప్రతి ఎకరాకు 20,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఇసుక మేటలు పేరిన ప్రతి ఎకరాను అంచనా వేసి 20,000 రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ రాష్ట్రంలో కొట్టుకుపోయిన రోడ్లు కానీ విద్యుత్ కానీ తాగునీటి సమస్యలకు అత్యవసరంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని మొత్తం చర్యలు తీసుకోవాలి. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం బాధ్యత ఉన్నా హుటాహుటిన ఢిల్లీకి రావాలి, నివేదికలు ఇవ్వాలి. ఇలా మోడీతో కుమ్ముక్కై మోడీని రూపాయి అడగకుండా మోడీకి నివేదికలు ఇవ్వకుండా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సహాయం పొందకుండా ఈరోజు కుట్ర చేసి మోడీ గారిని కాపాడే పని కేసీఆర్ చేస్తున్నాడు. దాదాపు 20 లక్షల ఎకరాల పంట నష్టం, వరి పంట కానీ ఇక్కలు కానీ కాటన్ కానివ్వండి, పండ్ల తోటలు విపరీత నష్టం జరగడం కాకుండా హైదరాబాద్ జడ్డ నగరాలు మొత్తం మునిగిపోయి